హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో తోటకూర టమోటా ఫ్రైని ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా హెల్తీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర టమోటా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1.5 టీ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని సగానికి తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిపాయ కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి తోటకూర కర్రీ అనేది టేస్టీగా కుదురుతుంది. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యే వరకు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద కట్ట తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఆ తోటకూరని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. తోటకూర కాడలు లేతగా ఉన్నవైతే యాడ్ చేసుకోండి, ముదురుగా ఉన్నవి యాడ్ చేసుకుంటే ఇందులో సరిగా ఫ్రై అవ్వవు. ఇప్పుడు ఈ తోటకూరని కలుపుకుంటూ కొద్దిగా తగ్గే వరకు మనం దీన్ని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, తోటకూర క్వాంటిటీ అనేది మనకి కొంచెం తగ్గింది కదా. ఇప్పుడు ఇందులోకి టమోటాని యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ టమోటాస్ తీసుకొని బాగా పండినవి తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ తోటకూరలో టమోటా ముక్కలన్నీ కూడా బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చూసారా, తోటకూర బాగా మెత్తగా మగ్గిపోయి టమోటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటుందండి. చూడండి, టమోటా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇలా అయితే సరిపోతుంది. ఈ తోటకూర అంతా కూడా మనకి టమోటా రసంతోనే ఉడికిపోతుందండి. ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయనవసరం లేదు. ఇలా టమోటా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ కారం, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఈ తోటకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్టీగా కుదురుతుందండి. 1 నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము. ఈ తోటకూర ఉడికే టైం అనేది మీరు తీసుకున్న తోటకూరను బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి 10 నిమిషాల టైం కూడా పట్టొచ్చు. సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకున్నారంటే మనకి టేస్టీగా తోటకూర టమోటా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అలాగే మనం ఇందులో ఒక్క చుక్క వాటర్ని కూడా యూస్ చేయలేదు. చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.